Good morning, students. After yesterday's class, we discussed all the concepts in Unit 1. Now, from today onwards, we will enter into the Unit 2, stacks and queues. There are 2 chapters in the Unit 2. Already, I give you the syllabus. In Unit 2, there are 2 chapters. First chapter is stacks and the second one is queues. Now, first we discuss about stacks, chapter 1. So first question is, what is stack? Right, it's ADT. ADT means abstract data type. Explain briefly various memory representations of stack. సో ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే స్టాక్ అంటే ఏంటి, స్టాక్కి ఏడిటీని రాయండి, నెక్స్ట్ స్టాక్ యొక్క మెమరీ రిప్రజెంటేషన్స్ రాయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. మెమరీ రిప్రజెంటేషన్స్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలంటే, ఫస్ట్ వాట్ ఈ స్టాక్ అనే దానికి మీరు ఫస్ట్ దీనికి ఆన్సర్ రాయాలి, అంటే డెఫినేషన్ రాయాలి. తర్వాత స్టాక్కి ఏడిటీ రాయాలి. ఏడిటీ అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ విచ్ స్పెసిఫైస్ ద లాజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్. సో ఇక్కడ దేనికి ఎడిటీ రాయమంటున్నాం, స్టాక్కి ఎడిటీ రాయమంటున్నాం. అంటే స్టాక్ యొక్క లాజికల్ ప్రాపర్టీస్ని స్పెసిఫై చేసే ఎడిటీ రాయాలి. Already I told you, ADT specifies 2 things. The first thing is the domain of the data structure and the second one is operations on that domain. So here we write ADT for the stack. That means domain of the stack and operations we can perform on the stack. Next, explain briefly various memory representations of stack means how do you represent a stack in the memory. Already me classes lo cheppanu, every data structure having 2 representations in its memory. First representation by using arrays and the second representation by using linked lists. So various types of memory representations means write array and linked representation of the stack. So this is the meaning or detailed explanation of the question. What is stack? Definition రాయాలి, రైట్ ఇట్స్ ఏడిటీ రాయాలి, ఏడిటీలో స్టాక్ డొమైన్ ఏంటి, ఆపరేషన్స్ ఆన్ దట్ డొమైన్ ఏంటి అనేది రాయాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ వేరియస్ మెమరీ రిప్రజెంటేషన్స్. అంటే స్టాక్కి మెమరీ రిప్రజెంటేషన్స్, ఏ డేటా స్ట్రక్చర్కైనా 2 రిప్రజెంటేషన్స్ ఉంటాయి, ఎర్రర్ రిప్రజెంటేషన్, లింక్ రిప్రజెంటేషన్. సో స్టాక్ ఎర్రర్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ క్యూకి ఎర్రర్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది, సారీ స్టాక్కి ఎర్రర్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎరేకి అయిపోయిన తర్వాత స్టాక్కి లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇది క్వశ్చన్. సో ఫస్ట్ డెఫినేషన్ చూడండి. స్టాక్ ఆల్రెడీ మీ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్లో మీకు చెప్పాను స్టాక్ గురించి. నౌ ఐ విల్ రిపీట్ అగైన్. A stack is a linear data structure in which items, that means values or elements, can be added or removed at only one end. That end is called as a top end. So initially if the stack is empty, then top is equal to initialized to -1. When we want to insert a new element into the stack, then just increase the top element by 1. That means initially top is equal to -1. Next, so here if you observe the diagrams of examples for the stack, here we added element A. Now top is equal to 0. Next we add another element B. Now top is equal to 1. Next element added is C. Now value of the top is 2, 0, 1,
2. సేమ్ మనకి అరే ఇండెక్స్ ఎలా స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ 0, అలాగే మనకి టాప్లో కూడా ఇండెక్స్ అనేది ఇక్కడ ఎవ్రీ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేయడానికి టాప్లో కూడా ఇండెక్స్ అనేది ఉంటుంది. ఇనీషియల్గా టాప్ -1కి ఇనిషియలైజేషన్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే మనం కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకున్నామో ఎవ్రీ టైము కూడా గుర్తుపెట్టుకోండి పాయింట్, ఎవ్రీ టైము కూడా మనం కొత్త ఎలిమెంట్ని యాడ్ చేసినప్పుడు టాప్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ బై 1 వాల్యూ. అంటే ఒక కొత్త ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేయాలంటే టాప్ వాల్యూని ఫస్ట్ ఒకటి ఇంక్రిమెంట్ చేసి అప్పుడు కొత్త ఎలిమెంట్ని స్టాక్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ టాప్ మనం స్టాక్లోంచి ఒక ఎలిమెంట్ని డిలీట్ చేసేయాలనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా టాప్ని డిక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ టాప్ ఈజ్ increased when a new element is added. Top is decreased when a top element wants to delete it from the stack. సో అంటే టాప్లోంచి మనం ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలంటే జస్ట్ టాప్ని ఒకటి డిక్రిమెంట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ ఒక కొత్త ఎలిమెంట్ని టాప్లోకి ఇన్సర్ట్ చేయాలంటే టాప్ని ఏం చేయాలి, ఫస్ట్ టాప్ని ఒకటి ఇంక్రీజ్ చేయాలి, టాప్ వాల్యూని ఒకటి ఇంక్రీజ్ చేయాలి, అప్పుడు మాత్రమే మనం స్టాక్లోకి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఓకే, సో కాబట్టి ఎప్పుడు కూడా ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఏ ఎండ్ దగ్గర జరుగుతాయి స్టాక్లో, ఓన్లీ అట్ వన్ ప్లేస్, వన్ ఎండ్. దట్ ఎండ్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద వేరియబుల్ టాప్. ఓకే, an item may be added or రిమూవ్డ్ ఓన్లీ ఫ్రమ్ టాప్ ఆఫ్ ది స్టాక్. ఇప్పుడే చెప్పాను కదా, ఒక ఐటమ్ అంటే ఎలిమెంట్ని యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఓన్లీ ఒక ఎండ్లో మాత్రమే మనం చేయగలుగుతాం. ఆ ఎండ్ ఏంటంటే టాప్ ఆఫ్ ది స్టాక్. This means the last item to be added to a stack is the first item to be removed. మీకు ఆల్రెడీ స్టాక్స్ గురించి క్లాసిఫికేషన్ చెప్పినప్పుడు చెప్పాను, స్టాక్ ఎప్పుడు కూడా ఏ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుందంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. సింప్లీ నోన్ యాజ్ లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను, బుక్స్ అరేంజ్డ్ వన్ ఆన్ ది అదర్, అండ్ ప్లేట్స్ అరేంజ్డ్ వన్ ఆన్ ది అదర్, అండ్ బ్యాంగిల్స్ స్టాండ్ bangles inserted in the bangle stand. All these are the examples for the stack. సో ఇక్కడ స్టాక్ అనేది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. సో ఇప్పుడు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే అర్థం ఏంటి, మనం లాస్ట్లో ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ని మాత్రమే ఫస్ట్ స్టాక్లోంచి రిమూవ్ చేయగలుగుతాం. సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఏ, సెకండ్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ బి, థర్డ్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ ఈజ్ సి, నెక్స్ట్ ఫోర్త్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ ఈజ్ డి, అండ్ ఫిఫ్త్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ ఈజ్ ఈ. సో ఇండెక్స్ ఎలా ఉంటుంది మనకి, 0, 1, A's index is 0, B's index is 1, C's index is 2, D index is 3, and E index is 4. Now top value is equal to 4. ఓకే, సో టాప్ వాల్యూ 4కి దగ్గర ఉంది. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఆర్ రిమూవ్ ఎన్ ఎలిమెంట్ సి ఫ్రమ్ ది స్టాక్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వెన్ ఈ అండ్ డి ఆర్ ఆల్రెడీ ఇన్ ది స్టాక్. ఓకే, అంటే మనకి ఏ స్టాక్లో ఇనిషియల్గా ఇలాగ మనం 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాం, టాప్ వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, 1, 2, 3, 4 అంటే టోటల్గా 5 ఎలిమెంట్స్ ABCDE. సో ఇప్పుడు టాప్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, ఈ. ఇప్పుడు మనకి ఏమి రిమూవ్ అయిపోవాలి, సి రిమూవ్ అయిపోవాలి. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రిమూవ్ డైరెక్ట్లీ సి వెన్ ఈ అండ్ డి ఆర్ ఎట్ ది టాప్ ప్లేస్ ఆఫ్ ది స్టాక్. సో కాబట్టి సిని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఈని రిమూవ్ చేయాలి. సో వై, బికాస్ స్టాక్ ఫాలోస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్, వీ కెన్ ఓన్లీ రిమూవ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ది టాప్ ఎండ్. అంటే టాప్లో ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే మనం రిమూవ్ చేయగలుగుతాం కాబట్టి సో ఫస్ట్ ఈని రిమూవ్ చేయాలి. ఈ రిమూవ్ అయిపోతే టాప్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో డి దగ్గర టాప్ ఉంటుంది, నెక్స్ట్ డీని రిమూవ్ చేయాలి. నౌ టాప్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ఓన్లీ వీ కెన్ డిలీట్ ఎలిమెంట్ సి. నౌ ద టాప్ వాల్యూ ఈజ్ డిక్రీజ్డ్ బై 1, దెన్ టాప్ ఈజ్ ఈక్వల్ టు 1 at B. Okay, so that means we can only delete or remove the elements at the top end. టాప్ ఎండ్లో ఉన్న మాత్రమే, అంటే టాప్లో ఉన్నవి మాత్రమే మనం రిమూవ్ చేయగలుగుతాం. ఇప్పుడు మళ్ళీ సిని ఇన్సర్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్సర్ట్ చేయగలుగుతాం, టాప్ దగ్గర మాత్రమే, అంటే సెకండ్ ప్లేస్ దగ్గర. సో ఫస్ట్ టాప్ని ఇంక్రీజ్ చేయాలి. నౌ టాప్ ఈజ్ 2, సో అంటే ఈ ప్లేస్ సి దగ్గర మనం టాప్ని ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ ఒకవేళ
నెక్స్ట్ ఇంకో డీని కనుక ఇన్సర్ట్ చేయాలంటే ఇప్పుడు టాప్ వాల్యూని ఇంకొకటి ఇంక్రిమెంట్ చేయాలి. టాప్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇండెక్స్ 3 దగ్గర మనం డీని ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ యాడ్ నెక్స్ట్ ఎలిమెంట్ టాప్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1, then top value is equal to 4. Now we can insert element E at the top. So this is the procedure that stack follows last in first out principle. That means lastly inserted element is firstly outed from the stack. So we can add or remove elements at only one end. That end is called as the top end of the stack. So this is the definition for the stack. So just remember one thing here. Every time if the stack is empty, then top is set to -1, not 0, because index starts from 0. Okay, so top is initially set to the -1. If you want to add a new element, then first top is incremented, and then only the new element can be added into the stack. Okay, so this is definition. Next, initialization of the stack. So initially stack is empty and elements A, B, C, D are inserted into the stack. Stack grows continuously upward. So now after deletion of 2 elements from the stack is like this. So already I explained here. Next, ADT for the stack. So ఇక్కడ చూడండి క్వశ్చన్ లో ఫస్ట్ మనకి స్టాక్ డెఫినేషన్, తర్వాత ADTనే కదా స్పెసిఫై చేయమన్నారు, రాయమన్నారు. సో ఇప్పుడు ADT for the stack. ADT full form ఏంటి? Abstract data type, which is defined as a useful tool to specify the logical properties of the data structure. సో ఏదైనా ఒక డేటా స్ట్రక్చర్ కి లాజికల్ ప్రాపర్టీస్ ని స్పెసిఫై చేస్తే ఒక యూస్ఫుల్ టూల్ ని మనం ఏమంటాం అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, సింప్లీ నోన్ యాజ్ ADT. సో ఇక్కడ మనకి స్టాక్ కి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ADT స్పెసిఫై చేయమంటున్నాడు. సో ADT of stack. So ADT specifies 2 things: the domain of the data structure and operations on that domain. So first thing is domain and the second thing is operations. Already మీకు లాస్ట్ క్లాసెస్ లో మీకు చెప్పాను నేను. సో డొమైన్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ దట్ డేటా స్ట్రక్చర్స్ హ్యావింగ్. సో ఇక్కడ మనకి డొమైన్ లో ఏం చెప్తామంటే అందులో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం స్పెసిఫై చేస్తాం అనుకోండి. అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఏముంటాయి అనేది మనం స్పెసిఫై చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ డొమైన్. సో ఇప్పుడు ఇంగ్లీష్ సెంటెన్సెస్ యొక్క డొమైన్ అంటే ఏం చెప్తాం? ఆల్ఫాబెట్స్, A to Z ఆల్ఫాబెట్స్ చెప్తాం. అలాగే ఏదైనా ఒక నేమ్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే ఒక నేమ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో డొమైన్ ఏం చెప్తాం అంటే ఆ స్ట్రింగ్ కి డొమైన్ ఏం చెప్తాం? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. అలాగే ఇక్కడ మనకి స్టాక్ కి డొమైన్ ఏమవుతుందంటే స్టాక్ లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి, ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, వాల్యూస్ ఎలా ఉంటాయి, ఎలా యాడ్ అవుతాయి. సో ఇది మనకి డొమైన్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్స్ ఏంటి, సో స్టాక్ మీద మనం పెర్ఫామ్ చేయగలిగే ఆపరేషన్స్ ఏంటి అనేది మనకి ఈ ADT అనేది స్పెసిఫై చేస్తుంది. సో సింప్లీ ADT స్పెసిఫైస్ 2 things. సో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ADT స్టాక్ అని రాసాం కదా, ఇక్కడ కర్లీ బ్రేసెస్, ఇది ఓపెనింగ్ బ్రేసెస్ ఆఫ్ ADT అండ్ క్లోజింగ్ బ్రేస్ ఫర్ ద ADT. From opening brace to this closing brace, all these known as ADT for the stack. So 2 things here, 2 things are specified here. First one is domain and second one is operations. So first we see domain, linear list of elements. So stack is a linear data structure. So elements in the stack are in a linear format, that means sequential order. So linear list of elements, one end is called as the bottom, the other end is called at the top. So only elements can be added at the top and removed from the top of the stack. So this is domain. సో డొమైన్ లో ఏమున్నాయి? స్టాక్ లో ఎలిమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా లీనియర్ లిస్ట్ లో ఉంటాయి, అంటే సీక్వెన్షియల్ గా ఉంటాయి డొమైన్ లో ఎలిమెంట్స్ అన్ని. సో ఒక ఎండ్ లో బాటమ్, అది దాన్ని మనం దేనికి యూజ్ చేయం, జస్ట్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసిన రిమూవ్ చేసిన ఒక ఎండ్ లో మాత్రమే జరుగుతుంది. ఆ అదర్ ఎండ్ మనం ఏమంటాం? టాప్ అంటాం. సో ఇది డొమైన్. నెక్స్ట్ ఇంకా ఆపరేషన్స్ చూస్తే ఫస్ట్ ది ఎంటీ. సో ఇక్కడ ఎంటీ అనే ఆపరేషన్ ఏంటి? సో స్టాక్ లో ఎలిమెంట్స్ ఉంటే గనక స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ. స్టాక్ లో ఎలిమెంట్స్ లేనప్పుడు స్టాక్ ఈజ్
ఎంటీ. సో ఇఫ్ ఏ స్టాక్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్ అని చెక్ చేయడానికి ఒక ఆపరేషన్ ఉంది. దట్ ఆపరేషన్ ఈజ్ ఎంటీ ఆపరేషన్. ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ. It returns false otherwise. That means if there are elements in the stack, then empty operation returns false. సో ఎంటీ అంటే ఏం చెక్ చేస్తుంది, అది స్టాక్ అనేది ఎంటీగా ఉందా లేదా, స్టాక్లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా. ఒకవేళ స్టాక్ అనేది ఎంటీ అయితే మాత్రం ఎంటీ అనే ఫంక్షన్ ట్రూని రిటర్న్ చేస్తుంది. స్టాక్లో ఎలిమెంట్స్ ఉంటే అంటే స్టాక్ ఎంటీ కాకపోతే ఎంటీ అనే ఫంక్షన్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సైజ్. సో సైజ్ ఆపరేషన్, the size operation is used to return the number of elements in the stack. సో స్టాక్ లో అసలు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని స్టాక్ యొక్క సైజ్ ని స్పెసిఫై చేయడానికి యూజ్ అయ్యే ఆపరేషన్ ఏంటంటే సైజ్ ఆపరేషన్. సో ఇట్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ in the stack. Next, top is also another operation on the stack which returns the top element of the stack. సో ఇక్కడ టాప్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే టాప్ ఆపరేషన్ అది స్టాక్ లో ఉన్న టాప్ ఎలిమెంట్ ఏంటి, సో ఎలిమెంట్ టాప్ లో ఏముంది. సపోజ్ ఇక్కడ ఈ స్టాక్ తీసుకోండి, ఈ స్టాక్ లో టాప్ 4 దగ్గర ఉంది. సో టాప్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, ఈ. సో టాప్ అనే ఆపరేషన్ కనుక మీరు యూజ్ చేశారనుకోండి ఈ స్టాక్ మీద, సో ఏం రిటర్న్ చేస్తుంది, టాప్ అనే ఆపరేషన్ ఈని రిటర్న్ చేస్తుంది. సో టాప్ ఆపరేషన్ రిటర్న్స్ ద టాప్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టాక్. నెక్స్ట్, ఇక్కడ మనం స్టాక్ లోకి ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం, అలాగే రిమూవ్ చేస్తున్నాం అంటే డిలీట్ చేస్తున్నాం కదా. స్టాక్ లోకి ఇన్సర్ట్ చేయడాన్ని ఏమంటారంటే పుష్ అంటారు, పుష్ ఆపరేషన్. అంతేగాని ఇన్సర్ట్ ఆపరేషన్ అనకూడదు, గుర్తుపెట్టుకోండి. స్టాక్ లోకి ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయడాన్ని టెక్నికల్ గా ఏం పిలుస్తామంటే పుష్ ఆపరేషన్ అని అంటాం. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే పుష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ని స్టాక్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాము, పుష్ ఆపరేషన్. నెక్స్ట్ పాప్ మీన్స్, పాప్ అంటే ఏంటి, స్టాక్ లో ఉన్న ఎలిమెంట్ ని రిమూవ్ చేయడం. ఆల్వేస్ ఎలిమెంట్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ది స్టాక్ ఎట్ ఓన్లీ వన్ ఎండ్, దట్ ఎండ్ ఈస్ కాల్డ్ యాజ్ టాప్. సో ఎప్పుడు కూడా టాప్ లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనకి స్టాక్ లోంచి రిమూవ్ అవుతాయి. సో అంటే రిమూవ్ అయ్యే ఆపరేషన్ ఏమో పాప్ అంటాము, ఇన్సర్ట్ అయ్యే ఆపరేషన్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తే పుష్, ఎలిమెంట్ ని స్టాక్ లోంచి రిమూవ్ చేస్తే టాప్ లోంచి అదేమవుతుంది, పాప్ అవుతుంది. పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్, ఇన్సర్ట్ అండ్ డిలీట్. ఇన్సర్ట్ కి ఏంటి పుష్, డిలీట్ కి ఏంటి పాప్. సో పుష్ ఆపరేషన్ మీన్స్ insert a element into the stack. Pop operation means delete an element from the stack. Okay, so these are the operations: empty, size, top, pop and push. Here push of x means insert x into the stack, that means push x into the top of the stack. Pop means remove an element at the top of the stack. So there are 5 operations: empty, size, top, pop and push. So domain and operations completely it's represented as the ADT of the stack. Okay, next, memory representations of the stack. So every data structure having 2 memory representations. First representation is stack array representation and second representation is linked list representation. సో మెమరీ రిప్రజెంటేషన్ లో ప్రతి డేటా స్ట్రక్చర్ కి కూడా 2 రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ది అరే రిప్రజెంటేషన్, అరేస్ యూజ్ చేసి మనం మెమరీలో స్టోర్ చేయడం అనేది చూపిస్తాం, రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ లింక్ లిస్ట్ ని యూజ్ చేసి మనం ఆ డేటా స్ట్రక్చర్ మెమరీలో ఎలా స్టోర్ చేస్తాం అనేది చెప్తాం. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ మెమరీ రిప్రజెంటేషన్స్ ఫర్ ఎవ్రీ డేటా స్ట్రక్చర్. సో ఇక్కడ మనం ఏ డేటా స్ట్రక్చర్ కి మెమరీ రిప్రజెంటేషన్ చెప్తున్నాం, స్టాక్ డేటా స్ట్రక్చర్ కి. స్టాక్ కి ఏ మెమరీ రిప్రజెంటేషన్స్ అంటే 2 చెప్పాలి. స్టాక్ ని అరే రిప్రజెంటేషన్ లో ఎలా చూపిస్తాము, స్టాక్ యూజింగ్ అరేస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్. సో మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్. సో సిమిలర్లీ మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ అరేస్. ఓకే, సో ఫస్ట్ మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ అరేస్. అమ్మా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టు షార్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మీరు ఈ మెమరీ రిప్రజెంటేషన్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మెమరీ రిప్రజెంటేషన్స్ కనుక అర్థమైతే మీకు నెక్స్ట్ ఈ స్టాక్ మీద ఉండే ఆపరేషన్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సో ఫస్ట్ మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్ లో 2 ఉన్నాయి కదా, అరేస్, లింక్ లిస్ట్. ఫస్ట్ థింగ్ చూడండి అరేస్. సో అరేస్ యూజ్ చేసి మనం స్టాక్ ని మెమరీలో స్టోర్ చేస్తున్నాం.
సో ఎలా స్టోర్ చేయాలి? సో టు ఇంప్లిమెంట్ ఎ స్టాక్ వీ నీడ్ ఎ వేరియబుల్. సో స్టాక్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక వేరియబుల్ కావాలి. ఏంటో వేరియబుల్? ఎలిమెంట్స్ ఎక్కడ యాడ్ అవుతాయి? ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి రిమూవ్ అవుతాయి? ఆల్వేస్ ఎలిమెంట్స్ యాడెడ్ అండ్ రిమూవ్డ్ at only one end of the stack. That end is called as a top. Okay, to implement a stack we need a variable. That variable is called as a top variable to hold the index of the top element. Every time the top holds the index of the top of the stack, and an array to hold the elements of the stack. Okay, so memory representation of stack. So here the max stk, max stk is a constant which is used to specify the maximum size of the stack. max stk means max stack, అంటే స్టాక్ యొక్క మాక్సిమం సైజ్ ఎంత అనేది మనం స్పెసిఫై చేస్తుంది. ఇక్కడ max stk అనేది కాన్స్టెంట్. దేన్ని స్పెసిఫై చేస్తుంది? స్టాక్ యొక్క మాక్సిమం సైజ్ ఎంత అంటే స్టాక్ లో మాక్సిమం ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అవుతాయి సైజ్ ని స్పెసిఫై చేస్తుంది మ్యాక్స్ స్టాక్. సో మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్ చూడండి, ఇక్కడ టోటల్ గా 8 ఇచ్చాం కాబట్టి సైజు, ఇది అరే రిప్రజెంటేషన్ కాబట్టి సో ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 to 7. 0 to 7 మీన్స్ there are spaces for 8 elements. So 0, 1, 2, 3, 4, 5, 6, 7. Okay, so there are 4 elements in the stack. So 0, 1, 2, 3. Now the value of for the top is equal to index ఎక్కడ ఉంది? 3 దగ్గర ఉంది. ఓకే, అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. టాప్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 66. ఇండెక్స్ ఎంత? 3. సో ఇందులో స్టాక్ లోకి ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ 11, సెకండ్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ 55, థర్డ్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ 44, ఫోర్త్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ 66. సో టాప్ లో ఎవరున్నారు? 66 ఉంది. లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంటే కదా మనకి టాప్ లో ఉంటుంది. సో 66 అనేది లాస్ట్ లో ఇన్సర్ట్ చేసాం. సో టాప్ లో 66 ఉంది. దాని ఇండెక్స్ ఎంత? 3. సో ఇప్పుడు 66ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలి? స్టాక్ నేమ్ ఎస్టీకే ఆఫ్ టాప్. దట్ మీన్స్ ఎస్టీకే ఆఫ్ 3, టాప్ వాల్యూ 3. సో 3 ఇండెక్స్ లో 66 ఉంది. సో ఎస్టీకే ఆఫ్ స్టాక్ ఆఫ్ టాప్ అన్నాం అనుకోండి, 66 మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మెమరీలో అరేస్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ లో ఎలా రాస్తాం? ఇది మామూలు డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఇదంతా కూడా ఏంటి? డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్స్ లో మనం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? సో క్లాస్ స్టాక్, ఒక క్లాస్ తీసుకున్నాం స్టాక్ అనే క్లాస్ ని. సో ఇక్కడ స్టాక్ యొక్క మాక్సిమం సైజ్ ని స్పెసిఫై చేయడానికి ఒక కాన్స్టెంట్ తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు జావాలో ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం కాన్స్టెంట్స్ ని డిఫైన్ చేస్తాం. ఇది ఇంటీజర్ కాన్స్టెంట్ కాబట్టి ఫైనల్ ఇంటూ max stk ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న ఈ స్టాక్ యొక్క సైజ్ ఎంత? మాక్సిమం సైజ్ 8. అంటే స్టాక్ లోకి మాక్సిమం ఎన్ని ఎలిమెంట్స్ మాత్రమే మనం ఇన్సర్ట్ చేయగలుగుతాం? 8 ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్రియేట్ చేసే స్టాక్ పేరు ఎస్టీకే. సో ఎర్ర రిప్రజెంటేషన్ కాబట్టి మనం ఇక్కడ ఈ బ్రేసెస్ యూజ్ చేసాం, స్క్వేర్ బ్రేసెస్. సో ఎస్టీకే ఆఫ్ max stk అంటే ఏంటి? 8. సో ఎస్టీకే ఆఫ్ 8. సో ఇనిషియల్ గా స్టాక్ లో ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి టాప్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇందాక చెప్పాను కదా, స్టాక్ ఎంటీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా టాప్ ఎంతకి ఇనిషియలైజేషన్ చేస్తుంటుంది? -1 కి ఇనిషియలైజేషన్ చేస్తుంటుంది. ఓకే, ఇలా మనం ఎస్టీకే ఇలా ఎర్ర రిప్రజెంటేషన్ యూజ్ చేసి మెమరీలో స్టాక్ ని మనం క్రియేట్ చేస్తున్నాం, రిప్రజెంట్ చేసాం. సో ఎప్పుడు కూడా టాప్ వాల్యూ -1 ఉంటుంది స్టాక్ లో ఎలిమెంట్స్ లేనప్పుడు. స్టాక్ ఎంటీ అయితే టాప్ వాల్యూ ఎంత ఉంటుంది? -1. అంటే ఒకవేళ స్టాక్ ఎంటీగా ఉందా లేదా అని చెక్ చేయాలంటే టాప్ -1 కాదా అని చెక్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్. సో ఇనిషియల్ గా మనం స్టాక్ ని క్రియేట్ చేసినప్పుడు టాప్ ని ఎంతకి ఇనిషియలైజేషన్ చేసాం? -1 కి ఇనిషియలైజేషన్ చేసాం. సో స్టాక్ ఎంటీయా కాదా అని చెక్ చేయాలంటే టాప్ -1 ఉందంటే స్టాక్ ఎంటీ, -1 లేదు అంటే స్టాక్ లో ఎలిమెంట్స్ ఉన్నాయి. So if the stack is empty, top is equal to -1. Okay, so in this case s is a object of type stk. S is initialized to top with -1. So if you want to check if a stack is empty or not, we can only compare the stacks
top is equal to -1 or not. If top is equal to -1, then stack is empty. If top is equal to not -1, stack is not empty. That means there are elements in the stack. Okay. మరి స్టాక్ ఫుల్ అయిపోయిందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది? సపోజ్ ఇక్కడ 66, నెక్స్ట్ ఎన్ని ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి ఇక్కడ స్టాక్ లో? ఇక్కడ 4 ఎలిమెంట్స్ మాత్రమే కదా మనం ఇన్సర్ట్ చేసాం. ఇంకా స్టాక్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మనం ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయగలుగుతాం? 4 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ 88, నెక్స్ట్ 99, నెక్స్ట్ 33. ఓకే. సో ఇప్పుడు టాప్ ఎక్కడ ఉంటుంది? టాప్ ఎక్కడ ఉంటుంది? 7 దగ్గర టాప్ ఉంటుంది. సో టాప్ 7 అంటే మ్యాక్స్ స్టాక్ -1 అంతే కదా. సో టాప్ ఈజ్ ఈక్వల్ టు 7 అంటే ఏంటి? మాక్సిమం స్టాక్ సైజ్ ఎంత? 8. సో ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? 0 to 7. అదే మ్యాక్స్ స్టాక్ వాల్యూ 10 అనుకోండి, ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? 0 to 9 ఉంటుంది. మ్యాక్స్ స్టాక్ వాల్యూ 15 అయితే 0 to 14 ఉంటుంది కదా. సో ఇక్కడ మ్యాక్స్ స్టాక్ వాల్యూ ఎంత ఉంటుందో n అయితే 0 to n-1 వరకు మనకి ఇండెక్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే టాప్ ఫుల్ అయిపోయిందో, స్టాక్ ఫుల్ అయిపోయిందో, టాప్ అనేది మనం ఇచ్చిన సైజ్ కన్నా ఒకటి తక్కువ అంటే n-1 వరకు వచ్చేస్తుంది. అంటే మ్యాక్స్ స్టాక్ -1 దగ్గరికి మ్యాక్స్ స్టాక్ వాల్యూ ఎంత? 8. 8 - 1 అంటే 7. సో ఎప్పుడైతే టాప్ అనేది మ్యాక్స్ స్టాక్ -1 దగ్గరికి వచ్చేసిందో దెన్ స్టాక్ ఈజ్ ఫుల్. టాప్ అనేది ఎప్పుడైతే -1 ఉందో చెప్తున్నాను చూడండి. స్టాక్ ఫుల్ కండిషన్ ఏంటి? స్టాక్ ఎంప్టీ కండిషన్ ఏంటి? స్టాక్ ఎంప్టీ ఎప్పుడు అవుతుంది? టాప్ -1 అయినప్పుడు స్టాక్ ఎంప్టీగా ఉంటుంది, అందులో ఎలిమెంట్స్ ఏమీ లేవు. అదే స్టాక్ లో మొత్తం టోటల్ గా మ్యాక్స్ స్టాక్ వాల్యూ ఎంత ఇచ్చారు? 8 ఇచ్చారు. 8 ఎలిమెంట్స్ ఫిల్ అయిపోయినాయి అనుకోండి, ఇండెక్స్ 7 వరకు వస్తుంది. అంటే టాప్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ స్టాక్ వాల్యూ -1 దగ్గరికి ఎప్పుడైతే టాప్ అనేది వచ్చిందో దెన్ స్టాక్ ఈజ్ ఫుల్. అంటే స్టాక్ ఫుల్ కండిషన్ చెక్ చేయాలంటే ఏంటి కండిషను? టాప్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ స్టాక్ -1 అయితే గనక స్టాక్ అనేది ఫుల్ అయిపోతుంది. టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అయినప్పుడు స్టాక్ అనేది ఫుల్, స్టాక్ అనేది ఎంప్టీ. ఓకే. Okay, we are stopped at this linked list representation of stack. We will continue in the tomorrow's class.